అమరావతి ప్రాంత మహిళలను నీచంగా మాట్లాడిన వైసీపీ పేటీఎం జర్నలిస్ట్ కృష్ణరాజు మాట్లాడించిన కొమ్మినేని శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని చిలకలూరుపేట తెలుగు మహిళా నాయకురాలు మిరియాల రత్నకుమార్ డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు మొదలుపెడితే అది ఓర్చుకోలేని వైసీపీ వారు విశ్వప్రచారం మొదలుపెట్టారని ఆరోపించారు. అమరావతిని మహిళలను దారుణంగా అవమానించిన ఇద్దరిపైన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అది ఒక అమరావతి వరకు అయితే అనుకోవచ్చు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మహిళలందరినీ అవమానించే స్థాయికి దిగజారని విమర్శించారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు ఇద్దరి ఆదేశాల మేరకు తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు మరియు హోంమంత్రి శ్రీమతి అనిత గారి సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు మహిళల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్లు నడుస్తూ ఉన్నాయి. దీని తర్వాత ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసులు పుట్టప్ చేయమని కూడా మాకు హోమ్ మినిస్టర్ గారు చెప్పున్నారు. ఎందుకు అంటే అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని, 5 కోట్ల ప్రజల కలల కాణాచి. ఎందుకు కలలు అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రం కూడా చోటు లేకుండా 3 ముక్కలాటలాడి 3 రాజధానులు అని చెప్పి ఒక్క ఇటుక చారడం మన్ను కూడా పోయకుండా అమరావతి నిర్మాణాన్ని ధ్వంసం చేసి రోడ్లు కూడా తవ్విపోసేసి ఇనుము మొత్తం తీసుకెళ్ళి అమ్ముకుని అమరావతిలో చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ హయాంలో ఏమైతే అభివృద్ధి చేశారో మొత్తాన్ని ధ్వంసం చేశారు. ఎలాగా అంటే మునివాటికల్లో మునులు యాగాలు చేసుకుంటూ ఉంటే రాక్షసులు వచ్చి మాంసాన్ని, రక్తాన్ని, చీవుని దొర్లిచి ఆ యజ్ఞాలను భంగం చేసినట్టు 5 కోట్ల ప్రజల కోరికల్ని, కళల్ని తీర్చడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే దాటన్నిటిని నాశనం చేయడానికి వైసీపీ తయారై 5 ఏళ్ల కాలంలో సర్వనాశనం చేసింది. సరే, మళ్ళీ అధికారానికి వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం తిరిగి మళ్ళీ కంకణధారై తిరిగి మళ్ళీ ఇంకొక యజ్ఞానికి చంద్రబాబు గారు ఇక్కడ ఉద్యుక్తులై ఉన్నారు. దీనిని ఎవరైతే అభివృద్ధి కోసం తెలుగుదేశం ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీలోని వివిధ శ్రేణుల్లో ఉన్న నాయకులు, నాయకురాళ్ళు ఈ రాష్ట్ర నిర్మాణం కోసం, పునర్నిర్మాణం కోసం ఎంత కష్టపడి పనిచేస్తూ ఉన్నారో దాన్నంతటినీ బూడిదల పోసిన పన్నీరు చేసి సర్వనాశనం చేయాలని సాక్షి పేపరు, సాక్షి టీవీ, వైసీపీ నాయకులు, వైసీపీ అధినాయకుడు కంకణం కట్టుకొని ఉన్నారు. దీనికి అనేక రకాల కారణాలను చూడొచ్చు. మొన్న ఐతానగర్లో, తెనాలిలో గంజాయి బ్యాచ్ని పోలీసులు కొట్టారని దాన్ని ఒక రాద్ధాంతం చేసి ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పరామర్శకు రావటాన్ని ఇక్కడ మనం ఇంకొక ఉదాహరణగా చూసి, అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసినా భూతద్దంలో పెట్టి దాన్ని విలన్లుగా చిత్రీకరించేందుకు జగన్ అండ్ కో ప్రయత్నం చేస్తారన్న దానికి దీన్ని మనం ఉదాహరణగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఎంత కుళ్ళుకున్నా, ఎంత చూడలేకపోయినా ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయడానికి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం ప్రభుత్వం, మంత్రులు కట్టుబడి ఉన్నారు అనేది జగమెరిగిన సత్యం. మీరు ఎంత కుళ్ళుకున్నా, చూడలేకపోయినా ఇది ఆగేది కాదు. మీరు చేతులు అడ్డుపెడితే ఆపేంత శక్తి కూడా మీకు లేదు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్